హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి ఎంహెచ్ఎస్ఆర్‌బీ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలకి ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అప్లికేషన్ కూడా చాలామంది అయితే చేసుకున్నారు. అయితే ఈ ఉద్యోగంలో మనకి 1284 ఖాళీలను అయితే మనకి యొక్క ఎంహెచ్ఎస్ఆర్‌బీ బోర్డ్ అయితే మనకి చూపించడం అయితే జరిగింది. మరి 1284 ఖాళీలని కేటగిరీ వైజ్‌గా మనం డివైడ్ చేస్తే ఏ కేటగిరీకి ఎన్ని ఉద్యోగాలు వస్తాయనేది ఈ వీడియో అయితే తెలుసుకుందాము. మనకు ఈ ఎంహెచ్ఎస్ఆర్ బోర్డ్‌లో మనకి ఆల్రెడీ ఇవ్వడం అయితే జరిగిందనమాట. అంటే ఏ కేటగిరీ వారికి ఎంత పర్సెంటేజ్‌ని మనము ఇస్తున్నాము ఉద్యోగ అవకాశాలనేది మనకిక్కడ పర్టిక్యులర్‌గా అయితే తెలియజేయడం అయితే జరిగింది. చూడండి, మనకి బీసీఏకి 7%, బీసీబీకి 10%, బీసీసీకి 1%, అలాగే బీసీడీకి 7%, బీసీఈకి 4%, ఎస్టీకి 6%, ఎస్సీకి 15% ఈ విధంగా మనకి ఈ యొక్క ఉద్యోగాలనైతే వాళ్ళు కేటగిరీ వైజ్‌గా నిర్ణయించబోతున్నారు. అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆ ఉద్యోగాలని మొత్తాన్ని కూడా మనము ఈ పర్సెంటేజ్‌లకైతే మనము ఇప్పుడు మల్టిప్లై అయితే చేసి చూద్దాం ఒకసారి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొత్తం ఏ టు జెడ్ అయితే నేను వివరిస్తా. అయితే ఇది మనకి ఎంహెచ్ఎస్ఆర్‌బీ ల్యాబ్ టెక్నీషియన్‌కి సంబంధించినటువంటి గ్రేడ్ 2 ఉద్యోగాల కేటగిరీ వైజ్ లిస్ట్ అనమాట. సో కాబట్టి ఈ లిస్ట్‌ని నేను పీడీఎఫ్‌ని ఈ వీడియో కింద లింక్‌లో కూడా పెట్టాను. లింక్‌లో కూడా నుంచి కూడా మీరు డైరెక్ట్ అయితే కూడా డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి, కేటగిరీ వైజ్‌గా మనకి చూసుకున్నట్టయితే బీసీఏ వాళ్ళకి 7% రిజర్వేషన్‌లో 99.88 అంటే అప్రాక్సిమేట్‌లీ మనకి 100 ఉద్యోగాలు అయితే రాబోతున్నాయి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బీసీబీ వాళ్ళకి 10% రిజర్వేషన్‌లో మనకి 128.4 అంటే 128 ఉద్యోగాలు అయితే కేటాయించడం జరుగుతూ ఉంది. ఇక బీసీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 1% అంటే 12.84 అంటే నార్మల్‌గా మనకి 13 ఉద్యోగాలని కేటాయించబోతున్నారు. అలాగే 7% బీసీడీకి వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా 100 ఉద్యోగాలను అయితే కేటాయిస్తున్నారు. ఇక బీసీఈకి వచ్చేసి మనకి 0.4% వచ్చేసి మనకి కేటాయించడం జరుగుతూ ఉంది. అంటే మనకు నార్మల్‌గా 51.36 అంటే 51 ఉద్యోగాలను అయితే వాళ్ళు కేటాయించబోతున్నారు. ఇక ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 6% రిజర్వేషన్ కింద మనకి 77 ఉద్యోగాలను అయితే కేటాయించడం అయితే జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఎస్సీ వాళ్ళకి వచ్చేసి మనకి ఎస్సీ కేటగిరీకి వచ్చేసి మనకి 15% రిజర్వేషన్‌లో 192.6 అంటే అప్రాక్సిమేట్లీ మనకి 193 ఉద్యోగాలను అయితే కేటాయించడం జరుగుతూ ఉంది. మొత్తం వచ్చేసి మనకి 50% రిజర్వేషన్లలో మొత్తం 642 ఉద్యోగాలు ఈ విధంగా కేటగిరీ వైజ్‌గా అయితే వాళ్ళు డివైడ్ చేస్తూ ఉన్నారు. ఇక మిగతా 50% ఏదైతే ఉందో అది అన్‌రిజర్వ్డ్, దానికి ఎవరైనా సరే అర్హులు అనమాట. ఇక మొత్తం మన ఖాళీలు వచ్చేసి 1284 ఖాళీలు అయితే ఉన్నాయి. ఇక నెక్స్ట్ వీడియోలో మనము జోనల్ వైజ్‌గా ఏ జోన్‌లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించారు అనేది నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాము. కాబట్టి కొత్తగా ఎవరైనా వచ్చినట్టుంటే మన ఛానల్‌ని ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మనం క్లియర్ కట్‌గా ఏ జోన్‌లో ఏ కేటగిరీ వాళ్ళకి ఎన్ని ఉద్యోగాలను కేటాయించడం జరిగింది అనేది అయితే పర్టిక్యులర్‌గా మనం తెలుసుకుందాము. కాబట్టి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. అక్కడి నుంచి ఖచ్చితంగా అయితే క్లారిఫై అయితే ఇస్తాననమాట. అండ్ అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అండ్ మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.